టు 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్. నటీనటులు ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇవ్వటం అనేది వాళ్ళ వృత్తిలో భాగం. కానీ దాన్ని ప్రవృత్తిగా మార్చుకొని పోటీలో పాల్గొని పథకాల పంట పండిస్తున్నారు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. ఆమె ఇప్పుడు కేవలం నటి మాత్రమే కాదు, పవర్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడలిస్ట్. టర్కీలో పథకాల పంట పండించిన ధీర వనిత. ప్రస్తుతం ప్రగతి గారు మన 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్లో భాగంగా మనతో పాటు ఉన్నారు. ప్రగతి గారు, మీకు ముందుగా 10 టీవీ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. బీయింగ్ ఏ ఉమెన్, మీరు ఒక నటిగా ఉండి ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చి పవర్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడలిస్ట్ గెలుచుకోవటం అనేది ఏషియన్ ఓపెన్ గేమ్స్లో, అంటే ఇది రియల్లీ వండర్ఫుల్ మేడం. అంటే దీనికి మాటలు లేవు ఇంకా. ఎందుకంటే సినిమా యాక్టర్స్ అంటే వాళ్ళకి ఎన్నో పెయిన్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి కష్ట నష్టాలు ఉంటాయి, ఒకసారి అవకాశాలు ఉంటాయి, ఒకసారి ఉండవు, అన్నీ ఉంటాయి. కానీ నటి అనేసరికి ఏదో ఒక రకమైన ఏదో రకంగా ఆలోచించే తత్వం ఎక్కువగా సొసైటీలో ఉంది. నో, ఎస్, మేము అన్ని రకాలుగా వీఆర్ స్ట్రాంగ్, వీఆర్ పవర్ అని మీరు నిరూపించారు. రియల్లీ వీఆర్ అప్రిషియేటింగ్ యువర్ థింగ్స్ మేడం. రైట్. ఎలా ఫీల్ అయ్యారు ఆ క్షణం? ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే మీరు పవర్ లిఫ్టింగ్ చేయటం వేరు, ఏషియన్ ఓపెన్లో ఆ పథకం మీకు మెడలో వేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? నిజం చెప్పాలంటే అప్పుడు పెద్ద ఏం అనిపించలేదు, బికాజ్ నేను గోల్డ్ ఏం చేశాను, బాగా చిన్న నంబర్లో పోయింది. సో ఆ దీంట్లో ఉన్నాను నేను, బాగా కొట్టుండాల్సింది అని ఆ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్లో. కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి దెన్ ఇట్ ఈస్ స్లోలీ సింకింగ్ ఇన్. మెల్లగా ఐ స్టార్టెడ్, అంటే ఏదో ఏదో చేశాను, నేను కూడా ఏదో సాధించాను అన్న ఒక ఫీలింగ్ అప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. నౌ ఎస్, నేను ఈక్వల్గా అది సింక్ అవుతూ ఉండింది. ఇప్పుడు కొంచెం మెల్లగా ఆల్మోస్ట్ ఒక 60-70% సింక్ ఇన్ అయ్యిందని చెప్పొచ్చు. ఓకే. అంటే ప్రగతి నిన్ను చూసి మురిసిపోతుంది జగతే అంటూ ప్రశంసలు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే నటిగా అందరికీ తెలుసు, మీరు సుపరిచితం, బట్ మీలో ఈ కోణం ఉందన్నది ఇప్పుడే మాకు తెలిసింది. చాలా చాలా సంతోషంగా ఉంది. బికాజ్ యూజువల్గా ఆర్టిస్ట్ అనగానే ఒక ఎక్కడో ఒక చులకన భావం, ఎక్కడో అది లేడీ ఆర్టిస్ట్ అనగానే. సో రెస్పెక్ట్ అనే మాట ఎప్పుడు నాకు బ్యాక్ ఆఫ్ మైండ్ సంథింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ దట్ రెస్పెక్ట్. సో నాకెక్కడో ఈ పవర్ లిఫ్టింగ్ నాకు అది తోడ్పడింది. నేను అనుకున్న రెస్పెక్ట్ అనేది చాలా గౌరవంగా తెచ్చుకున్నాను, బలవంతంగా కాకుండా చాలా కమాండ్ చేసి తెచ్చుకున్నాను. చాలా గర్వంగా ఉంది. ఐ ఫీలింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. ఓకే. అంటే మీరు కలలుగా రెస్పెక్ట్ దొరికిందా దీనిలో? yes of course. ఓకే, రైట్. అంటే ఎందుకు అసలు పవర్ లిఫ్టింగ్ వైపు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే మామూలుగా నటులు అంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం మెయింటైన్ చేయాలి, బాడీ మెయింటైన్ చేయాలి, తర్వాత ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, దానికి తగ్గట్టుగానే పాత్రలు వస్తాయి, ఎక్కువ రోజులు మనం ఉండాలి అనేది కామన్గా ప్రతి ఒక్కరు ఆలోచించేది ప్రొఫెషనల్గా. కానీ మీరు ఈ ఫిట్నెస్ని ఈ పవర్ లిఫ్టింగ్ వైపు ఎందుకు మలిచెక్కున్నారు? ఫిట్నెస్ అనేది 15+ yearsగా ఉంది. నేను అంటే ఈరోజు కొత్తగా ఇప్పుడు సడన్గా పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేయలేదు. నేను ఫిట్నెస్ అనేది నాకు చాలా ఏళ్ళుగా నేను చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తూ ఉన్నాను. పవర్ కాకపోతే ఒక అసంతృప్తి, ఏదో ఇంకా చేయాలి. సో చాలా వెరైటీస్ ఆఫ్ కోర్ స్ట్రెంగ్త్ అని, ఎక్కువ కార్డియో అని, అవన్నీ చాలా ట్రై చేశాను. బట్ ఎక్కడో ఇంకా బెటర్గా, అంటే చాలా మంది చేయలేనివి చేసుకుంటూ వచ్చాను నేను మామూలుగా జనరల్ ఫిట్నెస్లో కూడా. కాకపోతే ఎక్కడో అసంతృప్తి, ఇంకా కావాలి, ఇంకా ఏదో చేయాలి అన్నప్పుడు నాతో పాటు ఒక ఫ్రెండ్, తను పారు అని చెప్పి, పార్వతి శ్రీరామ్, తను స్టార్ట్ చేశారు యాక్చువల్లీ పవర్ లిఫ్టింగ్. ఇంకొక ఫ్రెండ్ని చూసి ఆవిడ ఒక 2 months చేశాక నన్ను ఇంక్లూడ్ చేశారు. నువ్వు ట్రై చేయేది నీకు నచ్చుతుంది, నువ్వు ద కైండ్ ఆఫ్ కెపాసిటీ యూ హ్యావ్, నువ్వు ట్రై చేయి అని చెప్పారు. ట్రై చేశాను, ఏంటో అలా లాక్కెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. అండ్ ఆ డెస్టినేషన్కి వచ్చిన ఒక ఫీలింగ్ ఇదే, దిస్ ఈజ్ వేర్ ఐ బిలాంగ్,
ఇదే కదా నాకు కావాల్సింది అవును. అన్న ఒక ఫీలింగ్ ఐ థింక్ పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాక అనిపించింది నాకు. అంటే పార్వతి గారు మీకు ప్రోత్సాహం ఇచ్చారు. ఎస్ Okay. ఆవిడ వల్లే నేను వచ్చాను ఈ రోజుకి. ఐ ఫీల్ నో, తను చెప్పకుండా ఉండుంటే మేబీ ఇంకా క్లూలెస్గా ఉండేదాన్నేమో. సో ఎస్, క్రెడిట్స్ ఆవిడకే వెళ్తాయి. ఓకే, అంటే ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతాను, కానీ నేను క్రికెట్లో జాతీయ జట్టుకు ఆడాలి, లేదంటే రంజీ ట్రోఫీ ఆడాలి, స్టేట్ జట్టుకు ఆడాలి అని ఆలోచన చేసి వెళ్ళటం ఇట్స్ సో డిఫరెంట్. అంటే మీరు పవర్ లిఫ్టింగ్ ఫిట్నెస్ లో భాగంగా పార్వతి గారు చెప్పారని నేర్చుకున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ మళ్ళీ పోటీలకు ఎందుకు వెళ్ళకూడదు అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగింది? అంటే మాకు ట్రైనింగ్ చేసిన అబ్బాయి ఏషియన్ మెడలిస్ట్ అన్నమాట. ఓకే, ఓహో. సో ఆ అబ్బాయి ఏంటంటే మా ఇద్దరి మా ఇంట్రెస్ట్ చూసి హీ సెడ్, మీరు ట్రై చేయొచ్చు అనుకుంటాను, ఒకసారి ట్రై చేయండి అని ఎందుకో అనడం జరిగింది. అండ్ దెన్ ఇద్దరం ట్రై చేసాము అండ్ ఇట్ డిడ్ వెల్ యాక్చువల్లీ. అక్కడి నుంచి ఇంకా ఆ ఒక పురుగు తగిలింది, కాంపిటీషన్స్ పురుగు ఇంకా తగులుకుంది మాకు. ఓకే, మరి ఇప్పుడు ఈ ఏషియన్ ఓపెన్ గెలవటానికి ముందు ఇంకా మెడల్స్ వచ్చాయా మీకు? ముందు చాలా వచ్చాయండి. నేను అంటే ఇది ఏషియన్ దాకా వెళ్ళాలి అని అంటే మనము డిస్ట్రిక్టు, స్టేటు, ఇంటర్ స్టేటు, నేషనల్ ఇవన్నిటిల్లో ఒక స్థాయిలో అన్నిటికీ ఆల్మోస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అయితేనే మనకి ఎలిజిబిలిటీ టు గో టు ఇండియాని మనం రిప్రజెంట్ చేయాలి అని అంటే ఇండియాలో ముందు మనం ఒక బేస్మెంట్ వేసుకోవాలి, చెయ్యాలన్నమాట. సో నేను అన్నీ చేశాను. అవి డన్ డిస్ట్రిక్ట్ చేశాను, స్టేట్ చేశాను, ఇంటర్ స్టేట్ అంటే మళ్ళీ సౌత్ ఇండియన్ ఇంటర్ స్టేట్స్ చేశాను. అందులో సిల్వర్ వచ్చింది అండ్ దెన్ నేషనల్లో గోల్డ్ వచ్చింది. సో ఐ డన్ ఆల్మోస్ట్ బెంచ్ ప్రెస్ సెపరేట్గా చేశాను, బెంచ్ ప్రెస్ స్టేట్ చేశాను, నేషనల్ చేశాను. సో ఇప్పుడు దాకా యాక్చువల్గా ఇప్పుడు ఏషియన్ మూలంగా అందరి నా మీద అటెన్షన్ వచ్చింది, కానీ నేను ఆల్రెడీ ఒక 30+ మెడల్స్ ఆల్రెడీ నాకు వచ్చున్నాయి, సెక్యూర్ చేశాను నేను ఆల్రెడీ. ఐ డన్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్. నేను పాస్ట్ 2 yearsగా చాలా కాంపిటీషన్స్ అటెండ్ అయ్యాను. అండ్ ఆల్మోస్ట్ ప్రతి దానికి ఓన్లీ ఫస్ట్ టైం నేను అటెండ్ చేసినప్పుడు నాకు మెడల్ రాలేదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఎక్కడ అది నేషనల్ వైజాగ్లో జరిగింది. అక్కడ రాలేదు నాకు. అప్పుడు 5th place వచ్చింది. అప్పుడు ఆ మెయిన్ పర్సన్ ఆయన పీజే జోసెఫ్ గారని, ఆయన ఒక బ్రాంజ్ మెడల్ నా చేతిలో పెట్టి 2 months నేను అప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి, సో ఆయన ఇచ్చి హీ సెడ్, ఇది టోకన్గా పెట్టుకోండి, డోంట్ గివ్ అప్, చాలా బాగా చేస్తున్నారు, చెప్పారు మీ ట్రైనర్ ఇలాగా 2 months అవుతోంది మీరు స్టార్ట్ చేసి, 2 months అని. సో మీరు డోంట్ గివ్ అప్, యూ కంటిన్యూ, దేర్ ఇస్ అ లాంగ్ వే ఫర్ యూ అని ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నేను కాంపీట్ చేసిన ప్రతి కాంపిటీషన్లో బ్రాంజు, సిల్వరు, గోల్డ్ కొడుతూనే వచ్చాను. ఎక్కడా అయితే వెనుదిరగల, ఎక్కడా మెడల్ లేకుండా అయితే ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. కానీ ఒక్కసారి ఇది వినేసరికి చూసేసరికి షాక్ తిన్నారు అందరూ. అంటే భారత్ తరపున గెలుచుకోవడం అనేది పెద్ద గౌరవం కదా. దేశం మొత్తం చూసింది ఎవరు? ఒక యాక్ట్రెస్. ఎందుకంటే ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ స్పోర్ట్స్ పర్సన్ గా మారింది ఒక ఇండియాకి ఒక మెడల్ అనేది. అది మన తెలుగు సినిమాకి చాలా గర్వకారణం. తెలుగు సినిమాకి, తెలుగు జాతికి కూడా ఇట్స్ ఎ ప్రైడ్, రియల్లీ ప్రైడ్ అది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మెస్సీ మ్యాచ్ అంటే అందరూ చూసారు. మెస్సీతో ఒక సీఎం ఆడటం ఏంటి, ఒక అటెన్షన్. అలాగే ఒక ప్రగతి పవర్ లిఫ్టింగ్ లో మెడల్ సాధించడం ఏంటి, అమ్మో ఈ వెనక ఎంత ఉందా, ఈమెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలరా బాబు అని అన్నట్టుగా సమ్వాట్. రియల్లీ గ్రేట్ మేడం. నెక్స్ట్ టార్గెట్ ఏంటి పవర్ లిఫ్టింగ్ లో మీకు? ఈ మెడల్ పవర్ లిఫ్టింగ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇది ఇంత దూరం వచ్చాను కాబట్టి వెనుదిరిగే ప్రసక్తే లేదు. ఇప్పుడు సైమల్టేనియస్గా సినిమాలు, పవర్ లిఫ్టింగ్ 2 కొనసాగిస్తాను. అండ్ పవర్ లిఫ్టింగ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నేషనల్, ఏమంటే మళ్ళీ నేను ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే మళ్ళీ నేషనల్ నేను ప్లే చేసి అక్కడ గోల్డ్ సెక్యూర్ చేస్తేనే నేను మళ్ళీ ఎలిజిబుల్ అవుతాను. ప్రతి సంవత్సరం అలాగే అనమాట. యూ కాంట్ డైరెక్ట్లీ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిందని నెక్స్ట్ ఇయర్ నన్ను పంపరు. మళ్ళీ నేను నేషనల్ గెలిచి అందరి మీద నేను గెలిస్తేనే నన్ను మళ్ళీ ఇంటర్నేషనల్కి. సో నెక్స్ట్ ఈస్ కామన్వెల్త్. కామన్వెల్త్ ఈజ్ ఇన్ ద టార్గెట్ నెక్స్ట్ ఇయర్. సో నేషనల్ అయ్యాక
కామన్వెల్త్ అండి. ఓ, ఓకే. ఒలింపిక్స్ మన పవర్ లిఫ్టింగ్ ఇంకా సర్టిఫైడ్ కాదు. ఓహో. ఒలింపిక్స్ కి ఒలింపిక్స్ సర్టిఫైడ్ కాదు. సర్టిఫైడ్ అంటే కాదు, ఒలింపిక్ క్రీడాంశాలు ఇది లేదు. ఇది లేదు. ఓహో. సో ఓన్లీ కామన్వెల్త్ వరకే ఇది సర్టిఫైడ్. ఓహో. సో వీ కెన్ ప్లే ఓన్లీ అప్ టు కామన్వెల్త్. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో జరుగుతోంది, సమ్వేర్ ఇన్ యూరోప్. ఓకే. సో ఐ షుడ్ బి గ్రేట్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందు నుంచి అంటే చెప్తున్నా. నేషనల్ చేయాలి. ఖచ్చితంగా మీరు national నేషనల్ చేశానంటే- చేస్తారు, మీరు నేషనల్ చేస్తారు, అక్కడ కూడా సాధిస్తారు. ముందుగానే మాకు ఇంటర్వ్యూకి మీరు ఇప్పుడు కాల్ షీట్ తీసుకుంటున్నాను ఇది. I'll try Right, my right. best. గ్రేట్ అండి. అంటే యాక్చువల్గా మనకి మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో కానీ వెయిట్ లిఫ్టర్ అంటే కర్ణం మల్లేశ్వరి, Mm. ఎందుకంటే అప్పుడు ఆమెకి ఒలింపిక్ పథకం రావడం ఒక పెద్ద విషయం. పెద్ద అవును. విషయం అయిపోయింది, అవును, వార్త అవును, అయిపోయింది. అవును. ఇప్పుడు వరకు కూడా కర్ణం మల్లేశ్వరి ఫేమస్. అవునండి, అవును. ఎవరైనా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు రే బాబు ఆమె కర్ణం మల్లేశ్వరి అంటారు. Mm, అంటే mm. అంతగా ఆమె Reference. బ్రాండ్ Reference. డిఫరెన్స్ అయిపోయింది. అవును. తర్వాత కొంత ఇప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ అంటే ఏంటి అనేది మీతోని కొంత చర్చలోకి వచ్చింది. అవును, అంటే అంటాం కదా అది మనం వేరు ఇది వేరు. సోషల్ అవును, మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ పెట్టేటప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ అనేసరికి మీది వస్తుంది. అవును, అంటే మీది ఎక్కువగా దే ఆర్ అవును. యాక్చువల్ గా అంత రికగ్నైజ్డ్ కాదు స్పోర్ట్. దిస్ ఇస్ అ వెరీ అండర్ రేటెడ్. ఆ రెండిటికి తేడా ఏంటి మేడం? చాలా తేడా ఉందండి. వెయిట్ లిఫ్ట్ అనేది వచ్చి ఇలా చేసేది, ఓకే. ఇది వచ్చి ఇలా చేసేది. ఇది ఓహో. SBD 3 ఉంటాయి వెయిట్ Okay. లిఫ్టింగ్ లో. మీకు ఒక ఇది SBD అంటే స్క్వాట్, బెంచ్ అండ్ డెడ్ లిఫ్ట్, ఓహో. 3 కలిపి ఉండేది పవర్ లిఫ్టింగ్. ఓహో. సో కాంపిటీషన్స్ లో మనకి ఆ మూడిటికి మూడు ఒక్కొక్క దానికి మూడు Parameters. ఆపర్చునిటీస్ ఇస్తారు. ఓహో. అంటే 3 సార్లు చేయొచ్చు. Hmm. స్క్వాట్ మన బిగినింగ్, మన నార్మల్, మన బెస్ట్. ఓహో. సో చేస్తే అందులో మూడిట్లో ఏది పాస్, కొన్ని అందులో ఫెయిల్ అవ్వచ్చు, సరిగ్గా అవును. చేయలేకపోవచ్చు. అవును. సో అందులో పాస్ అయిన దాంట్లో బెస్ట్ నంబర్ అంతా తీసి 3 కలిపి ఒక నంబర్, టోటల్ నంబర్ ఇస్తారు. ఓహో. సో అందరిలో ఏది నంబర్ ఎక్కువ ఉందో Hmm. వాళ్ళు విన్ అవుతారు. ఒక్కొక్కసారి ఇద్దరిది టై అయ్యిందంటే, నాది ఇంకొక ఆవిడది టై అయ్యిందనంటే, ఎవరు తక్కువ వెయిట్ ఉంటారో ఓహో. వాళ్ళు విన్ అవుతారు. నేషనల్ Okay. నేను అలాగే గెలిచాను. Great యాక్చువల్గా నాతో పాటు ఒక ఆవిడ టై అయ్యారు. Hmm. అండ్ ఆవిడ కన్నా నేను 4 kgs తక్కువ ఉండడం వల్ల గోల్డ్ నాకు వచ్చింది. గ్రేట్. అంటే మామూలుగా ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇలా పట్టుకుంటాం కదా మేడం, బార్ బార్ అని అంటారు. బార్ పట్టుకుని ఇట్లా ఎత్తుతాం కదా. అవును, ఇది 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 ఇలా ఎత్తుతాం. ఓ ఇలా ఇలా. అమ్మ చాలా కష్టం. ఇది ఇప్పుడు ఇలా ఇలా ఎత్తేటప్పుడు strength ఎత్తడము, దొరుకుతుంది. భుజం మీద స్క్వాట్ వచ్చి భుజం మీద పెట్టుకుని ఫుల్ కూర్చుని, లైక్ అవును. ఫుల్ మనము ఆల్మోస్ట్ కింద కరెక్ట్. కూర్చుని లేవాలి, కింద ఇట్లా కూర్చుని ఇట్లా లేవాలి. కూర్చుని లేవాలి. అది స్క్వాట్. ఓకే. బెంచ్ వచ్చి బెంచ్ మీద పడుకుని అది ఇక్కడ మనము చెస్ట్ అవును. వరకు టచ్ చేసి మళ్ళీ వాపస్ వెళ్ళాలి. చాలా రిస్క్ తో కూడుకున్నదే. అది. అంటే ఏమాత్రం అయిందంటే చెస్ట్ మీద పడుతుంది. అవును, గొప్ప అంటే risk. ఉంటారు మనకి ఈవెన్ దో బట్ అయినా మనం కొంచెం మోస్ట్లీ 99% యాక్సిడెంట్స్ అవ్వడానికి అవ్వదు. పాసిబిలిటీస్ ఉండదు, బికాస్ మనకి అక్కడ స్పాటర్స్ ఉంటారు. గ్రేట్. సో ఓకే. ప్రాబ్లం లేదు. ఓహో. అండ్ దెన్ డెడ్ లిఫ్ట్ వచ్చి ఎంత ఎత్తుతున్నామో ఎత్తి ఆ పోస్చర్, మెయిన్ మూడిటికి పోస్చర్ చాలా ఇంపార్టెంట్. ఓహో. ఓకే. పోస్చర్ కరెక్ట్ గా చేసి అంటే మనం ఎలా కూర్చున్నాం, ఎట్లా పడుకున్నాం అనేది అది పర్ఫెక్ట్ గా ఆ ఆర్చ్ ఇవ్వాలి, ఓహో. ఇది ఇవ్వాలి, ఇది కొంచెం ఇలా అవ్వకూడదు, ఇలాగే ఉండాలి. ఓకే. కొన్ని తేడా వస్తే ఉంటాయి. ప్రాబ్లం ఉంది. తేడా వస్తే మనకి ఫెయిల్ చేసేస్తారు. ఓహో. ఓకే. 3 అటెంప్ట్స్ లో ఏదో ఒకటి అటు ఇటు తేడా వచ్చిందంటే ఫెయిల్ అయిపోతాం. ఓహో. సో దే విల్ నాట్ టేక్ అస్ ఫార్వర్డ్. ఓకే. సో ఆ మెయిన్ పోస్చర్స్ చాలా ఇంపార్టెంట్. Hmm. అంటే చేసినట్టు తెలియకూడదు, అంత క్లీన్ గా ఉండాలి. ఓకే. ఇలా ఆడడం, కొంచెం ఇలా ఆడినా కూడా ఫెయిల్ అయిపోతుంది. అంతే. అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. సో అలా కొన్ని టెక్నికల్ గా చాలా ఉంది దాని వెనకాల. ఓహో. సో మోర్ దెన్ అది ఎత్తుతున్నాము అనే దానికన్నా మన ప్రాక్టీస్ వచ్చి పోస్చర్ మీద ఉండాలి. ఓకే. ప్రాక్టీస్ అంతా పోస్చరే ఎక్కువ. ఓహో. అంటే మరి ఫుడ్ అంటే ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు? ఆయన గట్టిగా తింటానండి. అవునా? మెయిన్ పవర్ లిఫ్ట్ నేను తీసుకోవడానికి కారణమే అది అయ్యి ఉండొచ్చు. అవునా? ఓహో. బాగా తింటాను, ఓకే. చక్కగా తింటాను. అంటే పవర్ లిఫ్టింగ్ తినాలి కొంచెం, అంటే తినాలి అని అంటే మరీ అడ్డదిడ్డంగా తిన్నా కూడా కష్టం. వెళ్ళి అక్కడికి వెళ్ళి అంతంత వెయిట్స్ ఎత్తేటప్పుడు వాంతులు అయిపోతాయి. అవునవును. సో కొంచెము కాన్షియస్ గా తినాలి, కాకపోతే ప్రోటీన్ ఎక్కువ, లైక్ మోర్ ఆఫ్ చికెన్, మోర్ ఆఫ్ ఎగ్స్, అలా కొంచెం కాన్షియస్ గా తినాలి. ఓకే. మామూలుగా ఉదయం ఏం తీసుకునేవారు? నేను లేట్ గా లేస్తానండి, బ్రేక్ఫాస్ట్ లేదు, డైరెక్ట్ లంచే. ఓకే.
డైరెక్ట్ ఒక 12:30 1 o'clock లంచ్ అండ్ దెన్ ఒక 3:30 4కి ఒక గ్రీన్ టీ తాగి ఇంకా 5 o'clock జిమ్ వెళ్ళానంటే Okay. ఒక 3 hours 2.5 3 hours జిమ్ లో మళ్ళీ వచ్చి డిన్నర్ ఏదైనా ఏదైనా లైట్ తినేయటమే, దీనికి స్పెసిఫిక్ ఏమీ లేదు. ఏమంత లేదు, కొంచెం అవేర్గా కొంచెం ఆలోచించుకుని తిన్నామంటే కొంచెం మజిల్ హెల్ప్ అవుతుంది మనకి. ఓకే. అంటే యాక్చువల్గా ఈ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ వీటి విషయంలో కొంత ఉమెన్ ఆలోచిస్తారు. అవును. అంటే మనకి స్ట్రెంత్ సరిపోతుందో లేదో, మనం మేల్తో పోల్చుకుంటే మనం కొంచెం వీక్ ఏమని అవును. కొందరికి ఉంటుంది ఆ అవును, ఫీలింగ్. అవును, అలాంటి అవును. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మసిల్ కావాలండి యాక్చువల్గా. Right. ఒక ఏజ్ తర్వాత మసిల్ అనేది చాలా ఇంపార్టెంట్. Right. అది మేల్ ఫీమేల్ అనేది కాదు, మసిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జెండర్ ఏమంటే మన లాంగివిటీకి మనం నిలబడడానికి ఒక పర్టికులర్ ఏజ్లో మనకి నీస్కి కానీ కూర్చోవడానికి పోస్చరే కొంచెం చాలా ఇలా అయిపోతుంది, చాలా మందికి ఇలా వంగిపోతారు. ఆ పోస్చర్ కరెక్షన్కి వాటన్నిటికీ దిస్ ఇస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. బేసిక్గా నేను చేస్తుందంతా వచ్చి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఓకే, విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. 40+లో మగాళ్ళైనా ఆడవాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ ఫర్ అ ఫ్యూచర్. అంటే ఆ పోస్చర్ కరెక్ట్గా ఒక 60-70 అయినా కానీ ఆ పోస్చర్ అలాగే ఉంటుంది వెన్ యు ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఖచ్చితంగా చేయాలి, చేస్తే మంచిది. ఓకే. మీరు ఇది సాధించిన తర్వాత మీకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నా కూతురు అన్నమాట అండి. నా కూతురు షీ సెడ్ మీరు యూ హ్యావ్ స్టాండర్డ్స్ చాలా హై పెట్టేశారు మీరు, మేము ఎప్పటికి రీచ్ అవ్వాలి అనేది. దట్ వాజ్ వెరీ, అంటే ఇంకా వరల్డ్స్ బెస్ట్ కాంప్లిమెంట్. అమ్మా నువ్వే ఎలా ఉంటే మేమే రీచ్ అవ్వాలి. హౌ డు వి ఈవెన్ రీచ్ మీ, మీరు అంత స్టాండర్డ్స్ అంత హైలో సెట్ చేసి పెట్టారు. సో దట్ వాజ్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఓకే. అదే బ్రహ్మానందం, మంచులక్ష్మి అందరూ విష్ చేశారని చెప్పారు. నీకు ఇండస్ట్రీలో ఎవరు విష్ చేయలేదా? చేస్తారండి ఇండస్ట్రీ అంటే ఇంకా మెల్లగా ఒక్కొక్కరికి ఇప్పుడిప్పుడే కదా తెలుస్తుంది, చేస్తున్నారు అందరూ. ఓకే. అదే మీరు ఆ రోజు వెంటనే ఎస్కేఎన్ గారు వీళ్ళు పిలిచి మీకు సన్మానం చేశారు, ఎలా అనిపించింది ఆ రోజు? ఆఫ్ కోర్స్ ఎస్, అంటే రికగ్నిషన్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏది ఎంత కష్టపడి చేసినా కానీ దానికి రికగ్నిషన్ అనేది చాలా ముఖ్యం. సో రికగ్నైజ్ చేసినప్పుడు ఆఫ్ కోర్స్ ఆయనతో నేను వర్క్ చేసింది లేదు, మారుతి గారితో నేను వర్క్ చేసింది లేదు, కానీ పిలిచి నాకు ఫెలిసిటేట్ చేయడం అనేది నాకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐ మీన్ ఐ వాస్ వెరీ మూవ్డ్ సంథింగ్. అంటే అదే ఫ్యామిలీ, దట్ ఈస్ వాట్ సినిమా ఈజ్ ఆల్ అబౌట్. రైట్. కానీ కొంచెం ఆ రోజు ఎమోషనల్ అయ్యారు మీరు, అంటే నేను సెట్లోనే ఇంకా చనిపోతా ఇలాంటి పదాలు వాడారు. అంటే ఎందుకు అంత మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే, ఫస్ట్ చాలా మంది ఈవిడ సినిమాలు మానేసి ఈవిడ పవర్ లిఫ్టింగ్కి వెళ్ళిపోయింది అని అంటే అది చాలా బాధగా అనిపించింది నాకు. అంటే వీళ్ళు హెల్ప్ చేయకపోవడం గాక ఉన్నది కూడా ఓడగొడుతున్నారు అన్న ఒక ఫీలింగ్ విచ్ ఇస్ నాట్ రైట్. ఏమంటే సినిమాలు లేకపోతే నేను లేను, నేను పోనీ ఏమన్నా మామూలు ఆర్టిస్ట్ కూడా కాదు. ఐఎమ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. నేను ఇప్పుడు దాకా చేసిన ప్రతి క్యారెక్టర్ కి ప్రాణం పోసాను. నేను 2 సార్లు నంది అవార్డు తీసుకున్నాను. ఐఎమ్ రీజనబ్లీ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ ఐ నో ఐఎమ్ అ గుడ్ యాక్ట్రెస్. సో నేను చేసే పని నేను అంత ఖచ్చితంగా అంత ప్రొఫెషనల్గా చేసేటప్పుడు ఈవిడ మానేసి వెళ్ళిపోయింది. అసలు నేను ఎక్కడ నేను అనను లేదు, ఏమీ లేదు, వాళ్ళగా ఊహించుకుని అనడం అనేది నాకు నచ్చలేదు. సో అందుకని స్ట్రాంగ్గా చెప్పడం కోసం సినిమా అనేది మానే ప్రసక్తే లేదు. నేను చచ్చిన లాస్ట్ మినిట్ సినిమా సెట్లోనే వస్తాను కానీ ఇంకెక్కడా లేదు. అంటే ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, నో మ్యాటర్ వాట్, సినిమా అనేది నేను వదులుకోను అనేది చాలా లౌడ్ అండ్ క్లియర్ గా వెళ్ళాలంటే అలా చెప్తేనే వెళ్తాను. ఓకే, అందుకని చెప్పాల్సి. మీరు ఎంత బిజీ యాక్ట్రెస్ కదా, ఎందుకు బిజీ ఏం లేదండి, అంత బిజీ నేను ఏం లేనండి. మహా అంటే 2-3 సినిమాలు చేస్తున్నాను, అంత బిజీగా ఏమీ లేను. బికాస్ నా చాయిసెస్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడు మార్చుకున్నాను. మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను జిమ్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో నాకు సెట్ లో నుంచి ఒక పర్ఫార్మ్ చేసి బయటకు వచ్చేటప్పుడు దట్ ఈస్ ద సేమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఐఎమ్ లుకింగ్ ఫర్. నాకు ఇప్పుడు దాకా వస్తున్నది వచ్చి ఒక కేటగరైజ్ చేసి నన్ను ఒక పర్టికులర్ క్యారెక్టర్లో ట్రాప్ చేసి పెట్టారు. వేర్ ఐ ఫీల్ ఐఎమ్ మచ్ మోర్ కేపబుల్. ఇంకా ఎన్నో చేయాలని ప్రతి ఆర్టిస్ట్ కళ అదే. అండ్ నాకు ఇంకా ఏదో చేయాలని ఒక ఆశ ఉంది అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అందుకని కొన్ని మానుకోవాల్సి వస్తుంది, కొన్ని వచ్చినా కొన్ని డెఫినెట్గా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ఏమో అంటే నమ్మకం ఉండాలి కదా, వాళ్ళు అలాగే ఊహించుకుంటున్నారు.
అంటే దాన్ని మించి అంటే అలాగే ఊహించుకుంటున్నాను అన్నారు కదా, వాళ్ళు ఎలాంటి పాత్రలు మీకు ఎక్కువగా ఆఫర్ ఏంటంటే చేస్తున్నారు? ఆ ఇన్నసెంట్ మదరు, ఆ కామెడీ, వీటికి లాక్ అయిపోయి లాక్ అయిపోయారు. ఉన్నాను. అవును, మీరు అన్నట్టు కాంబినేషన్స్. సో అది కొంచెం నేను ఐ ఆల్సో వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో దానికి ఐఎమ్ టేకింగ్ టైం. ఓకే. మెల్లగా ఏమంటే మదర్ క్యారెక్టర్సే ఇప్పుడు చేసేది, ఏ క్యారెక్టర్ అయినా కానీ ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఏజ్ అనేది ప్రాబ్లం లేదు. అండ్ ఐఎమ్ హెల్దీ ఇనఫ్, ఐఎమ్ యంగ్ ఇనఫ్ టు డూ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఐ వాంట్ టు వెయిట్. నాకేం కంగారు లేదు. ఇప్పుడు ఇంత తొందరలో ఎక్కడ ఏది పోయేది లేదు. మేబీ 1 year అటు ఇటు అయినా కానీ చేస్తాను, కానీ నా ఇష్టానికి నేను చేస్తాను. ఇప్పుడు దాకా వాళ్ళు ఎలా చూడాలనుకున్నారో చూశారు, ఇంక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటున్నానో అలాగే చూస్తారు. అంటే ఎలాంటి పాత్రలు మీరు చెయ్యాలని? ఇలా అనేది కాదండి, ఇప్పుడు దాకా రెగ్యులర్ ఒకటి అయిపోయింది. నేను ఎంజాయ్ చేశాను, చాలా బాగా చేశాను. అమ్మ పాత్రలు తర్వాత అదే అలా కాదండి. ఇందులో అమ్మ వచ్చి అమ్మ నెగటివ్ అవ్వచ్చు, అమ్మ పాజిటివ్ అవ్వచ్చు, అమ్మ గయ్యాలిగా ఉండొచ్చు. సో ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి. అమ్మ చెయ్యను, నేను అక్క చెయ్యను, నేను ఇలా అనట్లా. ఏ క్యారెక్టర్ అయినా నేను చేయడానికి రెడీ. కాకపోతే ఒక పర్టికులర్ స్లాట్ కాకోకుండా సాఫ్ట్ లో కూడా చేయడానికి రెడీ. అది ప్రాబ్లం కాదు. ఐ వాంట్ సంథింగ్ ఇన్నోవేటివ్. ఇప్పుడు దాకా నేను చెయ్యని ఒక కొత్త కోణంలో నన్ను నేను చూడాలనుకుంటున్నాను. ఓకే. అంటే ఒక యాక్ట్రెస్ గా కొందరికి కొన్ని కళలు ఉంటాయి. అంటే నేను ఎప్పటికైనా లైఫ్ లో ఈ పాత్ర వేయాలి, ఇలాంటి పాత్ర కావాలి, చాలా చేయాలండి. నేను ఒక్కదానికి నిమిత్తంగా నేను ఇంతవరకు అని నేను గిరిగీసుకోలేదు. నేను చాలా గ్రీడీ. నాకు ఏదో 1-2 తోటి నాకు సరిపోదు. నాకు ఎన్ని చేయాలో నాకు అన్ని చేయాలని ఉంది. ఇది అని నేను లిమిట్ పెట్టదలుచుకోలేదు. ఏదొచ్చినా చేస్తాను, కానీ నాకు అది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అంటే మీరు స్టార్ట్ అవటం ఒక హీరోయిన్ గా స్టార్ట్ అయ్యారు. ఒక 7 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. తర్వాత మరి హీరోయిన్ పాత్రలు రాలేదండి. అప్పుడు నేను అంత ఫోకస్డ్ కాదు, నేను అంత ప్రొఫెషనల్ కాదు. అండ్ ఒక హీరోయిన్కి చేయాల్సిన ఒక అంటే ఏదైనా మనం ఆశపడుతున్నామంటే దానికి ఇవ్వాల్సిన ఒక ఇది కూడా ఉంటుంది. మనం చేయాల్సిన లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ దట్. అది ఐ వాజ్ నాట్ గుడ్ అట్ ఇట్. ఐ వాజ్ వెరీ యంగ్. అప్పుడు 16-17 ఏళ్ళు. నేను అంత నాకు ఆ మెచ్యూరిటీ లేదు, నాకు బ్యాకప్ చెప్పేవాళ్ళు లేరు. అది కాక నేను ఆ వచ్చిన అవకాశాన్ని నేను అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ అప్పుడు నాకు లేదు. సో నాకు దాని వాల్యూ తెలియలేదు, పోయింది. ఏ రోజైతే వాల్యూ తెలిస్తే అది చేతిలో ఉంటుంది అనేది నేను ఆ విషయం తర్వాత నేర్చుకున్నాను. ఓకే. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుని ఈ స్థాయికి వచ్చారు. ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? షాబాష్. ఓకే, షాబాష్. ఐ డిడ్ ఎ గ్రేట్ జాబ్. గ్రేట్. అంటే మీ స్ట్రెంత్ ఏంటి మెయిన్ ఇలాంటి విషయాల్లో? స్ట్రెంగ్త్, నేను చాలా సిన్సియర్ అండి. గ్రేట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సిన్సియర్ పర్సన్. ఓకే. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. అండ్ నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను ఏది చేయను. నేను చాలా మంచిదాన్ని. అండ్ ఇంకా వర్క్ వైజ్ చూస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. ఓకే. సో దట్ ఈజ్ ఆల్ మై స్ట్రెంగ్త్. నా ఇన్నసెన్స్ పోలేదు. నేను అబద్ధాలు చెప్పను, నేను మోసం చేయను, నేను ఒకరిని కింద తొక్కి నేను పైకి వెళ్ళను. సో నా మీదే నేను కాన్సన్ట్రేషన్, నాకు నేనే కాంపిటీషన్. నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఏది చేసినా 100% చేస్తానని నమ్మకం నాకుంది. చేస్తాను కూడా. నమ్మకమే కాదు, నేను చేస్తాను. సో దిస్ ఇస్ ఆల్ మై స్ట్రెంగ్త్. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఎక్కువ జెల్సీ ఉంటుంది అని అంటుంటారు. కొంచెం పోటీతత్వంలో భాగంగా కొంచెం అలా ఉంటాయి. ఆలోచించే టైం ఇంకొకరి మీద నేను టైం వేస్ట్ చేయను. ఎవరైనా చేస్తున్నారంటే కూడా నాకు తెలియదు కూడా. బికాజ్ నా మీద నాకే బిజీగా ఉంటాను. నన్ను నేను ఎక్విప్ చేసుకోవడానికి. ఏమంటే ఆ రోజు నేను యంగ్ మదరే, ఈ రోజు యంగ్ మదర్. సో ఈ రోజు కూడా నేను సస్టైన్ అవ్వాలంటే నా మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, నన్ను నేను ఎక్విప్ చేసుకోవాలి. ఇప్పటికీ నేను వెళ్ళి యాక్టింగ్ స్కూల్లో చేరి నేర్చుకుని వస్తాను. ఏమన్నా ఎక్కడైనా రాంగ్ అవుతుంది. సో ఐ ఆల్వేస్ ఎక్విప్ మై సెల్ఫ్. నేను అప్డేటెడ్ గా ఉండాలి, నేను కరెంట్ జనరేషన్ తోటి కరెక్ట్ గా వెళ్ళగలగాలి. సో బికాస్ ఏదైనా నేను ఐ కమ్ ఫ్రమ్ ద ప్రీవియస్ జనరేషన్. ఇప్పుడున్న వాళ్ళతోటి నేను కరెక్ట్ గా ఒక దీంతో ఒక సింక్ లో నేను వెళ్ళాలంటే ఐ షుడ్ అప్డేట్ మై సెల్ఫ్. అండ్ ఇవన్నీ చేయడానికి నాకు సరిపోతుంది. నేను పక్కల గురించి ఏం ఆలోచిస్తానండి. ఓకే.
అంటే అలా కదా, అంటే ఈ విధంగా మీ పైన ఎవరైనా అలాంటి కుట్రలు I చేయడం don't care. కానీ, లేదంటే ఎవరో చెప్తే మీకు సినిమాల్లో అవకాశాలు? అలా అంత నాకు తెలియదు కూడా, అసలు నేను పట్టించుకోను. నాకు మేనేజర్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు. రమ్మంటే వెళ్తాను, నా పని చేసుకుంటాను, వస్తాను. అంతేగాని నాకు అంత నేను పట్టించుకోను. ఓకే. మీరు ఎన్ని సినిమాలు చేశారు కదా, మీకు నచ్చిన బెస్ట్ డైరెక్టర్ ఎవరు? ఈ డైరెక్టర్తో నేను చేయడం చాలా సాటిస్ఫై అయ్యాను. చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. సే ఐ కాంట్ సే ఇప్పుడు నందిని రెడ్డి, అనిల్ రావుపూడి, పూరి జగన్నాథ్ గారు, వినాయక్ గారు, లాట్ ఆఫ్ డైరెక్టర్స్. హను రావుపూడి వర్క్ చేస్తున్నాను, అండ్ ప్రశాంత్ వర్మతో వర్క్ చేశాను. వీళ్ళందరితోనే వర్క్ చేశాను. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ, అంటే వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఎక్స్ట్రీమ్. ఆఫ్ కోర్స్ ఇంత పెద్ద డైరెక్టర్స్ ఊరికే అవ్వరు కదా, సో వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంది. అండ్ నేను వర్క్ చేసిన వాళ్ళందరూ, బికాజ్ నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లము ఉండదు, వాళ్ళ సైడు ఎటువంటి ప్రాబ్లము రాలేదు, నాకు ఎటువంటి ఇది. సో ఐ లైక్ ఎవ్రీబడి. ఓకే. అంటే చాలా మంది పెద్ద హీరోలతో కూడా మీరు చేశారు? అందరితో వర్క్ చేశాను, ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఐ వర్క్. ఓకే. హీరోల్లో మీకు బెస్ట్ అనిపించిన వాళ్ళు? అందరూ ఇష్టం అండి, ప్రతి ఒక్కరు ఇష్టం. ప్రతి ఒకరు ఆర్టిస్ట్, అంటే వాళ్ళు ఇంత పెద్ద హీరోలు అయ్యారు అని అంటే ఊరికే ఏమీ లేకుండా అవ్వరు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది. సో ఐ లైక్ ఎవ్రీ. ఓకే. హీరోయిన్స్ అంతే, ఐ లైక్ ఎవ్రీబడి. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ పొటెన్షియల్. ఓకే. కొంతమంది డాన్స్ బాగా చేస్తే, కొంతమంది యాక్టింగ్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్ ఫ్యాక్టర్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉమెన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని అంటారు. అవునండి, ఎక్కడైనా ఉమెన్ స్ట్రాంగ్, ఇండస్ట్రీ కాదండి, ఓకే, ఎక్కడైనా ఆడపిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ స్ట్రాంగ్గానే ఉంటారు. జస్ట్ దట్ కొంతమందికి తెలీదు, వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ వాళ్ళకి అర్థమయ్యే సిచ్యువేషన్ ఉండదు. అంతేకాని ప్రతి అమ్మాయి స్ట్రాంగ్, ప్రతి ఏమంటే మగాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళు మెంటల్గా చాలా 10 times స్ట్రాంగర్ అని నా ఫీలింగ్. బికాస్ దే కెన్ డూ మల్టీ టాస్కింగ్, అండ్ ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలిగే ఒక శక్తి ఆడపిల్లకే ఉందండి. ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. మిగతా సీరియస్ నోట్ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీరు తమిళ పాటలు కూడా బాగా పాడతారు. నా బొందా మీకు వచ్చిన దీంట్లో లేదండి ఒక సాంగ్? నాట్ ఎట్ ఆల్. నో, ఐ యామ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ విత్. ఒక డాన్స్ బాగా వేస్తారు, సాంగ్స్ బాగా పాడతారు. అది పాటలు ఛాన్సే లేదు, కానీ డాన్స్ ఓకే. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఏదో డాన్స్ చేస్తాను. ఓహో, ఐఎమ్ గుడ్ డాన్సర్. ఓకే. ఎస్ డాన్సర్ అంటే తెలుసు, కానీ సింగింగ్ నో అండి, లేదు అస్సలు. ఈ గొంతేసుకుని పాడితే ఇంకేమన్నా ఉందా? అవునవునవును. ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాలే కాకుండా ఈ ఓటీటీ ఇవన్నీ వచ్చాయి. కంపారిటివ్లీ కొందరికి అవకాశాలు బాగా పెరిగాయి అంటారు ఇండస్ట్రీలో. ఇది చాలా పెరిగాయి, కొంతమందికి పెరిగాయి, చాలా మందికి తగ్గాయి. ఓహో, చాలా మందికి తగ్గాయి, కొంతమందికి పెరిగాయి. బట్ ఏంటంటే చాలా స్ప్లిట్ అయిపోయింది వర్క్. ఓకే. ఓహో, చాలా స్ప్లిట్ అయిపోయింది. సో అవకాశాలు అనేది యాక్చువల్లీ స్పీకింగ్ చాలా తగ్గాయని చెప్పాలి. మెయిన్ అనే నాకు అనిపిస్తుంది. అంటే చాలా మంది ఆర్టిస్టులు వచ్చేసారు, ఎక్కడో ఒక రియాలిటీ ఎక్కడో మిస్ అవుతుంది. అంటే ఎక్కువ అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా చాలా మంది వచ్చేసారు. ఓకే. సో అఫ్ కోర్స్ ఎస్, స్ప్లిట్ అయింది వర్క్. అంటే మీరు అన్నట్టుగా ఆల్రెడీ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంత ఛాన్సెస్ తగ్గుతున్నాయనా? బాగా తగ్గుతున్నాయి. మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన పేమెంట్స్ అయి ఉండొచ్చు, రెమ్యునరేషన్స్ చాలా బ్యాగేజ్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళ స్టాఫ్ అని. అదే మేబీ బికాస్ ఆఫ్ దట్ కొంచెం తగ్గుండొచ్చు. ఓకే. అంటే ఎక్కువ ఈ రెమ్యునరేషన్స్ మీద కూడా ఒక డిస్కషన్. సినిమా వాళ్ళు ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకుంటారు, టికెట్ల ధరలు పెంచేసి ప్రేక్షకులను ఇబ్బంది పెడతారు. జనరల్ టాక్ మీద నాకు అంత నాలెడ్జ్ లేదండి. నేను అంత టికెట్ల గురించి, ప్రొడ్యూసర్ల గురించి, వాళ్ళ బడ్జెట్ల గురించి మాట్లాడేంత స్థాయి కానీ అంత పెద్ద ఆర్టిస్ట్ని కానీ నేను కాదు. నేనేదో సముద్రంలో ఒక స్పూను, నేను మాట్లాడేంత అర్హత నాకు లేదు. నా కాన్సన్ట్రేషన్ అది కాదు. నేను చెప్పినట్టు నన్ను నేను ఎక్విప్ చేసుకోవడం, నా పవర్ లిఫ్టింగ్, నా లైఫ్, నా పిల్లలు, అంతవరకే ఆలోచిస్తాను. కానీ ఇంత నేను ఆలోచించి నేనేం చేయబోయేది లేదు. నాకు ఎందుకు చెప్పండి వాటి గురించి. అవునవును. అంటే మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్, మీరు చెప్పారు ఏది ఎక్కువ ఆలోచించును అని. అంటే ఏదైనా సమస్య వచ్చేటప్పుడు ఎవరైనా ఎలా ఆలోచించాలంటే వాళ్ళకి మీరు చెప్పే ఒక మాట ఏంటి? మెయిన్ సమస్య గురించి ఆలోచించడం మానేసి సొల్యూషన్ గురించి ఆలోచించాలి. ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు
దట్ ఈస్ వాట్ నా మంత్ర అదే. ఓకే. నేను కూర్చుని ఏంటి ఇలా అయిపోయింది అని అంటే అవ్వదు. మ్మ్. ఏం చేయాలి నెక్స్ట్ అని ఆలోచించుకుంటే ఈజ్ ఈజియర్. ఓకే. దట్ ఈస్ వేర్ స్ట్రెంగ్త్ లైస్. Hmm. అక్కడే మన స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే. అంటే కొందరు చిన్న చిన్న సమస్యలకే బాగా షేక్ అయిపోతుంటారు. అయ్యో ఏమైపోతుందో ఏంటో, చాలా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎట్లా బయటపడాలంటారు? ఇంకా వాళ్ళే హెల్ప్ చేసుకోవాలంటే మనం ఏం చేయలేము. ఓకే. అది దే ఓన్లీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ సెల్ఫ్. ఓకే. అంటే వాళ్ళు ప్రతిదానికి అంటే వాళ్ళ ప్రయారిటీ ఏంటో మనకు తెలియదు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఓకే. సో నాకు అనేది రెస్పాన్సిబిలిటీస్, నాకు వేరే చాయిస్ లేదు. ఐ హ్యావ్ టు టేక్ కేర్, ఐ డిడ్. సో అది అంత ఏదైనా కత్తి ఇక్కడ పెట్టుకుని చేయమంటే సచ్చినట్టు చేస్తాం. సో నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను అని అంటే నాకు వేరే దారి లేదు, నేను ఉండి తీరాలి. అండ్ నేను ఇలా ఇంత ప్రాక్టికల్ గా ఉన్నాను, లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను, నేను ఇంత క్లియర్ గా ఉన్నాను అంటే ఐ హావ్ నో చాయిస్. గాడ్ ఈస్ నాట్ గివెన్ మీ అ చాయిస్. ఓకే. ఇఫ్ సంబడి ఈజ్ నాట్ డూయింగ్ దట్, ఇట్ ఈస్ ఐ డోంట్ నో వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఇంకా మనం మాట్లాడాలి అంటే మళ్ళీ ఇంకా వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. నేను ఒక్క మాటలో ఒకరి లైఫ్ నేను నిర్ణయించలేను. అవును. మీరు మన స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను ఎంత యాక్ట్రెస్ కావచ్చు, నేను ఏదైనా ఒక స్టేజ్ మీద మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది, ఏం మాట్లాడితే ఏం ట్రోల్ చేస్తారో అని. ఎందుకు అంత భయపడ్డారు మీరు? భయం కాదండి, అది భయం కాదు. భయం కన్నా ఐ షుడ్ కాల్ ఇట్ ఆవేదన, అసహ్యం, అలా ఫీల్ చేయించారు. ఓకే. అంటే ఇంతకీ నేను అంత దరిద్రంగా ఏం చేయట్లేదు. నేను జిమ్కి వెళ్తున్నాను, నేను చేసుకుంటున్నాను. నేను చేసే దాంట్లో సగంలో సగం కూడా ఒక్కొక్కడు చేయలేడు. అయినా కూడా ఆ కింద పెడుతున్న కమెంట్స్ ఒక్కొక్కడు, నీకు ఇది అవసరమా, ఇంటి పని చేయొచ్చు. ఇంటి పని చేయడానికి పనోళ్ళు ఉన్నారా బాబు? నాకు ఇంటి పని చేసుకోవడానికి నేను ఎందుకు జిమ్కి వెళ్తాను? నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకుంటున్నాను, నా డబ్బులు నేను కట్టుకుంటున్నాను, నాది నేను చేసుకుంటున్నాను. సో ద కైండ్ ఆఫ్ అంటే నేను ఇది చెప్పింది చాలా గౌరవమైన ఒక కమెంట్. ఇంకా అంతకన్నా దరిద్రంగా చాలా కమెంట్స్ పెట్టారు, విచ్ వాజ్ అంటే ఒక్కొక్క పాయింట్లో హర్ట్ఫుల్. అంటే మనం ఎంత అనుకున్నా అవన్నీ నెగిటివిటీ పట్టించుకోకూడదు, అది కాదు ఇది కాదు అన్నా కూడా ముక్కు మొహం తెలియనోడు, ఎవడికి పుట్టాడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వాడు ఎవడో తెలియదు, వాడు అడ్రస్ లేదు, వాడు మొహం ఫోటో కూడా పెట్టుకోడు, వాడు ప్రొఫైల్ ఒక వాడికి ఒక ఫాలోయింగ్ ఉండదు, ఒక వాడు ఇదే ఫాలో మట్టికి ఒక 7,000 మందిని ఫాలో చేస్తాడు, వాళ్ళందరినీ మాక్ చేస్తూ ఉంటాడు అనేది ఈజ్ నాట్ రైట్. అంత దమ్మున్నోడు ఒక ఫోటో పెట్టు, ఒక పేరు పెట్టు, ఒక నంబర్ రాయి చెయ్యి. సో అది కొంచెం హర్ట్ఫుల్. అంటే ఎక్కడ ఏది చూసినా కమెంట్స్ అన్ని నెగటివ్ గానే ఉంటున్నాయి. అంటే ఒక ఏజ్ లేదు, ఒక నా పిల్లల వయసు ఉంటారు, ఒక్కడు నా పిల్లల వయసే ఉంటారు. అంటే ఒక తల్లికి మర్యాద లేదా, ఒక అక్కకి మర్యాద లేదా, ఇంట్లో వీళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని ఇంతేనా వీళ్ళు చేసేది, ఒక మర్యాద ఉండదా? సో సమ్వేర్ దట్ ఈస్ బీన్ ట్రిగరింగ్ మీ. కాకపోతే ఒక మాట అనడానికి మనము ఏదో చేసి ఉంటే మనం ఒక మాట అన్నారంటే వింటారు. సో నేను ఐ కుడ్ సే దట్ దిస్ హ్యాస్ ఒక బ్యాక్ ఆఫ్ మైండ్లో ఎక్కడో కొడుతూ ఉండింది. ఇప్పుడు ఒక మెడల్ వచ్చిన తర్వాత నేను మాట్లాడితే ఆ మాటకు వాల్యూ ఉంటుందని నా ఫీలింగ్. చెప్పగలిగిన ఒక స్టేజ్, ఫస్ట్ టైం నేను మీడియాని రిప్రజెంట్ చేస్తున్నాను అంటే ఫేస్ చేస్తున్నాను. ఆ రోజు నేను ఈ మెడల్ విన్ అయ్యి ఫస్ట్ టైం నేను మీడియాలో రావడం వల్ల సో దట్ వాజ్ లిటిల్ ఎమోషనల్. ఓకే. అంటే మీకు అలా చికాకు కలిగించే మెసేజ్లు పెట్టారు మీ వీడియోస్ కింద? పెట్టారు కదే మాట్లాడాను. ఓకే. పెట్టారు కదనే కదా మాట్లాడాను నేను. కానీ ఇప్పుడు ఇది బాగా ఒక పెనుబోతంలా మారిపోయింది ప్రగతి గారు. అటు విపరీతమైన ట్రోలింగ్, విపరీతమైన మార్ఫింగ్స్, ఫొటోస్. అంతే అండి. ఎందుకంటే మీరే కాదు, మీరు తర్వాత ఖుష్బు గారు, తర్వాత మంచు ఆమె లక్ష్మి గారు, వీళ్ళందరూ చాలా మంది చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యారు. అది ఏం చేయలేమండి. అంటే ఇంకా ఏదో సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక మాట మేము అనడమే కానీ దిస్ ఈస్ రియల్లీ గోయింగ్ టు చేంజ్ వీ డోంట్ నో. వీ ఓన్లీ ఫీల్ అలాంటి ఒక వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని ఆ ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ఆలోచించుకుని పోనీ వాడి సావు వాడి చావని అనుకోవాలి.
అంతే. ఇంకా దానికి మించి వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే. లేదు ధైర్యంగా ఒక నంబర్ పెట్టి ముఖాముఖిగా ఇలా కూర్చుని ఒకసారి మాట్లాడమని Right. నేను ఆన్సర్ చేస్తాను. ఓకే. వాడికి ఉన్న క్వశ్చన్స్ ఏంటేంటి, నాకు ఇది ప్రాబ్లం అని నా ముందు కూర్చుని ఇలా కూర్చుని అడగమనండి, నేను ఆన్సర్ చేస్తాను. Right. అంత ధైర్యం ఉందా వాడికి? లేదు. మనిషి కనిపించడు, ఫోటో ఉండదు, ప్రొఫైల్ ఉండదు, ఇంకెందుకు, ఎవరో తెలియదు. మాట్లాడమనండి ఒకసారి. రైట్. మీరు అన్నట్టు దీనికి సెన్సార్షిప్ రావట్లేదు. సమస్య ఏంటంటే చేయలేమండి, ఆ సోషల్ మీడియా దట్ వీటికి ఈస్ సంథింగ్. కాకపోతే సినిమా అనగానే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అంటే ఏంటి, వీళ్ళకి ఫ్యామిలీలు ఉండవా, వీళ్ళకి ఒక తల్లిదండ్రులు ఉండరా, పిల్లలు ఉండరా, ఐ మీన్ రెస్పెక్ట్ ఉండదా? మేము చదువుకున్నాము, వి ఆల్సో కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్, వి ఆల్సో, అరే మాకు ఒక సర్కిల్ ఉంటుంది, మాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఐ మీన్ డూ దే ఈవెన్ రియలైజ్? అవును. అరే ఒక ఫర్నిచర్ని చూసినట్టు అసలు పూర్తిగా అంత ఎమోషన్లెస్గా ఉంటారా జనాలు? ఓకే. ఐ మీన్ డూ దట్? ఇదే నీ తల్లినో నీ అక్కనో అంటే మీరు ఊరుకుంటారా? అవును. ప్రగతి గారు మీరు నెల్లూరు నేటివ్? నెల్లూరు కాదండి, ఒంగోలు పక్కన ఉలవపాడు. నాది కాదు, Okay. అమ్మమ్మ ఊరు. నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్. అవునా? అవునండి. ఓహో, మీరు హైదరాబాద్లోనే పుట్టారు? పుట్టి పెరిగింది. స్కూల్ చదివేటప్పుడు చెన్నై షిఫ్ట్ అయ్యాను, ఇంకా అక్కడి నుంచి అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఒక 13-14 ఇయర్స్ అయింది నేను మళ్ళీ రీలొకేట్ అయ్యి హైదరాబాద్కి. ఓహో, అంటే హైదరాబాద్ అందుకే కొంచెం నా తెలుగు కొంచెం తమిళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది ఉలవపాడు. ఓకే, ఒంగోలు దగ్గర. అవునండి, అవును. ఓహో, ఓకే ఓకే. మరి చెన్నై ఎందుకు షిఫ్ట్ అయ్యారు? ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చేయాల్సి ఓహో, వచ్చింది. ఫ్యామిలీతోనే వెళ్ళిపోయారు. అవునండి. ఫాదర్ ఏం చేసేవారు మేడం? ఫాదర్ వాజ్ అ డాక్టర్. ఓహో, గ్రేట్. బట్ ఆయన చిన్నప్పుడే పోయారండి, చాలా చిన్న వయసులోనే. మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు? నా చాలా, అసలు ఆయన ఫేస్ కూడా నాకు అయ్యో. తెలియదు. అండ్ అమ్మ ఇప్పుడు మొన్న ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఆవిడ పోయారు. సో నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు. అండ్ మీరు ఒకరే? నేను ఒక్కదా. ఓకే. అమ్మ హౌస్ వైఫ్? అమ్మ వాజ్ హౌస్ వైఫ్. అంటే ఈ వడ్డీలు అవి. అదే మీరు అన్నట్టు వెరీ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. ఓహో, ఓకే. అంటే ఫాదర్ డాక్టర్ అంటే ఆ సమయంలో డాక్టర్ అంటే కొంచెం అది ఆయన పోయిన తర్వాత ఏమి ఇది కాలేదు. ఓకే. అంటే ఇంకా అప్పుడు బంధువులు కానీ అప్పుడు ఫ్రెండ్స్ కానీ టచ్లో ఉంటారా, మాట్లాడుకుంటారా? లేదండి, బంధువులు ఎవరు అంత నాకు అంత టచ్లో ఎవరు లేరు ఇండస్ట్రీలో ఇంకా మీకు సంబంధించిన వాళ్ళు? ఎవరు లేరు. ఓకే. ఫ్రెండ్స్ చిన్నప్పుడు నా బాల్యం? ఫ్రెండ్సే మొత్తం, నా ఫ్యామిలీ అంతా నా ఫ్రెండ్సే. ఓకే. చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికి టచ్ లో చిన్ననాటి ఫ్రెండ్స్ అంటే మీరు స్కూల్ కాలేజ్ గుర్తించుకోదగ్గ ఫ్రెండ్ ఇప్పటికి ఎవరైనా? నాకు ఒకే ఒక్క ఫ్రెండ్ అండి. నా సుఖ దుఃఖంలో ప్రతి చోటు, నేను ఈ రోజు ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్ గా కూర్చోడానికి కూడా దేర్ ఇస్ వన్ ఫ్రెండ్ కాల్డ్ లతా అని. ఓ గ్రేట్. సో షీ ఈజ్ ఆల్వేస్ మై స్ట్రెంగ్త్. లతా గారి ఇంటర్వ్యూ మీరు చూస్తూ ఉంటారు, మీకు టెంటివ్ తరపున సెల్యూట్ అండి. ఆమె పవర్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు, కామన్వెల్త్ టార్గెట్ పెట్టుకున్నారు. మీకోసం గుర్తు చేసుకుంటున్నారు ఇంటర్వ్యూలో. అంటే మీరు ఎంతగా ప్రగతి గారిని ప్రభావితం చేశారు చెప్పండి. షీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండి. ఆవిడ ప్రతి, అంటే మాటకి చెప్పడానికి చాలా మంది ఉంటారు, కానీ నేను ఉన్నాను, నువ్వు వెళ్ళు అనడానికి ఒక ఫ్రెండ్ ఉండాలి. అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ బ్లెస్డ్. దేవుడు పంపిన దూత అని చెప్పొచ్చు ఆవిడ. ఓకే. ఆల్వేస్ దేర్. ఇప్పటికి టచ్ లో ఉన్నారు లతా గారు? టచ్ లో కాదండి, మేము ఇద్దరం 15 years గా ఫ్రెండ్స్. అండ్ రోజు ఆల్మోస్ట్ ప్రగతి తెలిసిన వాళ్ళు లతా తెలియకుండా ఉండదు, లతా తెలిసిన వాళ్ళు ప్రగతి తెలియదు. రియల్లీ యు బ్లెస్డ్. థాంక్స్ అండి. అవును, కరెక్ట్. యాక్చువల్లీ ఐ ఆల్వేస్ ఫీల్, యాక్చువల్గా నేను ఇది ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. అవును. బికాజ్ నాకు దృష్టి భయం. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ ఐ హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ హర్. ఓ గ్రేట్. ఇప్పుడు వేణుస్వామి ఉన్నారు, ప్రముఖ జ్యోతిష్యుడు. అదే నేను పూజలు చేయటం వల్లే ప్రగతి గారికి పవర్ లిఫ్టింగ్ లో ఒక సిల్వర్ మెడల్ వచ్చింది అని అన్నారు. కరెక్టేనా? అది కరెక్టేనా? 2.5 years బ్యాక్ నేను చాలా లో పాయింట్లో ఉన్నానండి, వర్క్ అంత ఇదిగా లేదు. సో ఆ పాయింట్లో నేను వెళ్ళాను, మా ఫ్రెండ్స్ రెఫర్ చేసి. బికాజ్ ఇంకా ఆ టైంలో ఏంటంటే జాతకాలు ఇది వచ్చేస్తుంది వెన్ యూఆర్ ఇన్ యూఆర్ వెరీ లో. సో ఏదో పూజ, అదే ఆ పూజ చేశారు అండ్ ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్. కానీ నాకు పెద్ద ఫలితం ఏమీ అనిపించలేదు 2.5 years బ్యాక్. ఆ ఫోటో ఇప్పుడు వాడారు. సో ఇంకా నేనేం చెప్పలేదు. అది మీరు ఫలితం లేదు అన్నారు, నాకేం పెద్ద తేడా తెలియలేదు. కానీ ఇప్పుడు ఆయన క్లైమ్ చేసుకుంటున్నారు, నేను చేసిన పూజల వల్ల మీకు సిల్వర్ మెడల్ వచ్చింది అని. వాళ్ళ సంస్కారం అది. అదే నేను షాక్ తిన్నాను. అంటే జ్యోతిష్యాలు ఎట్లా నమ్ముతారా మీరు?
టైం బాగాలేకపోతే అన్నీ నమ్మాలండి. ఓకే. మన టైం బాగాలేక మన దరిద్రం కొడుతుందని అంటే ఇంకా ఓకే. అన్నీ నమ్మాల్సి వస్తుంది. ఓకే. అంటే ఆ రోజు ఆ పూజల వల్ల ఏమి రిజల్ట్ ఏమి మీకు అనిపించలేదు? నాకేం అనిపించలేదు. ఆ తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చింది. ఐ Okay. హ్యాడ్ లాడ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్టర్ దాట్. ఓహో. అంటే నేను ఆ పూజ చేయటం తప్పేం కాదు. అండ్ ఐఎమ్ హ్యాపీ హీ డిడ్ అ వెరీ గుడ్, చాలా బాగా చేశారు. అండ్ బట్ నాకు పెద్ద ఫలితం ఏమి అనిపించలేదు. ఓకే. నేను ఈ క్రెడిట్ మట్టుకి ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. బికాస్ నా ఒళ్ళు నేను హూనం చేసుకుని నేను చాలా కష్టపడి ఓకే. అండ్ సో డెఫినెట్గా ఈ క్రెడిట్ మట్టుకి నేను ఎవరికి ఇవ్వదు. నేను మాత్రం ఒకరికి ఇస్తాను మేడం, చెప్పండి. ప్రగతి గారికి ఇస్తాను. ఈ క్రెడిట్ మీకే. నేనే తీసుకోవాలి. బికాస్ చాలా కష్టపడ్డాను నేను. నాకు తెలుసు ఆ నొప్పులకి నిద్ర లేని రాత్రులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి, వదిలేద్దాము, గివ్ అప్ ఇచ్చేద్దాము అనుకున్న రోజు. చూస్తే అర్థమవుతుంది అంటే అంత చిన్న విషయం. చాలా కష్టపడ్డాను నేను మెంటల్గా ఫిజికల్గా. మెంటల్గా కన్నా ఫిజికల్గా చాలా నేను ఈ ఏజ్లో నేను అంత చెయ్యాలి అని అంటే డెఫినెట్లీ నేను మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడం వల్ల అయ్యిందే. కానీ నేను చాలా క్రంచ్ చేశాను. సో ఆ క్రెడిట్ మట్టుకి నేను ఎవరికి ఇవ్వదు. రైట్. దట్ బిలాంగ్స్ టు మీ, ఓన్లీ మీ అండ్ మై హార్డ్ వర్క్. రైట్. అందుకే మిమ్మల్ని నేను స్ట్రాంగ్ ఉమెన్ అన్నాను. రియల్లీ గ్రేట్. మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక 360 డిగ్రీ ప్రొఫైల్ మీది. కష్టం చూశారు, సుఖం చూశారు, పేరు చూశారు, ఖ్యాతి చూశారు, అన్నీ చూశారు, అన్ని రకాలుగా అన్నీ ఎదుర్కొన్నారు లైఫ్లో. ఫైనల్గా అందరూ తల తిప్పి చూసేలా ఒక్కసారిగా పవర్ లిఫ్టింగ్లో ఈ సిల్వర్ మెడల్ రావడం అనేది, అంటే ఎవరిని మనం ఒక తక్కువ అంచనా వేయకూడదు, తక్కువగా చూడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఒక హిడెన్ టార్గెట్ ఉంటుంది. మేమేమి తక్కువ కాదు అన్న అది థీమ్ ఏదైతే ఉందో దానికి మీరు అలాగా ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు మేడం. రియల్లీ వీఆర్ అప్రిషియేటింగ్ యువర్ విక్టరీ అండి. ఖచ్చితంగా మీరు ఈ ప్రయాణం ఇలాగే కొనసాగించండి. మీ గోల్ కామన్వెల్త్లో వెళ్ళడం. ఖచ్చితంగా కామన్వెల్త్లో మీరు వెళ్తారు. మళ్ళీ 10TV పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూకి వస్తారు. ముందుగానే మీరు మాట తీసుకున్నాను. థ్యాంక్ యూ ప్రగతి గారు. ప్రగతి అంటేనే అభివృద్ధి ముందడుగు. మిమ్మల్ని చూస్తుంటే అది తెలుస్తుంది. ఈ ప్రయాణం ముందుకి ఇలాగే వెళ్ళాలి. విష్ ఆల్ ది బెస్ట్. రైట్. మనం చూసాం ఇది నటి అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేకంటే పవర్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడలిస్ట్, కామన్వెల్త్ గేమ్స్ని టార్గెట్గా పెట్టుకున్న ప్రగతి గారితో 10TV వీకెండ్ పాడ్కాస్ట్.